హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము షాపింగ్కి చేద్దామని వెళ్ళామండి. ఈ షాపింగ్ మాల్ వచ్చి మాకు భువనేశ్వర్లో సిటీలో ఉంటుంది. దీన్ని ఎస్ప్లెన్ మాల్ అంటారు లేదా నెక్సెస్ మాల్ అంటారు. షాపింగ్ మాల్ ఎంట్రన్స్లోనే ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే రేపు జనవరి 26 కదా, రిపబ్లిక్ డేకి సందర్భించిన ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో అందరూ స్కూల్స్ తరపు నుంచి వస్తారనమాట. అయితే మనమైతే ఎస్ప్లెన్ మాల్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ మాల్ భువనేశ్వర్లో చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది కూడా. రిపబ్లిక్ సేల్ పెట్టారని తెలిసి నేను షాపింగ్ చేయడానికి వచ్చానండి. మరి పదండి చూద్దాం ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో అండ్ ఎంత పర్సంటేజ్ వాళ్ళు రిపబ్లిక్ సేల్ పెట్టారో కూడా చూద్దాం. నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50-60% సేల్స్ పర్ ఆల్ ప్రోడక్ట్స్ అని ఉంది. అంటే అదేనండి, క్లాతింగ్స్ కానీ, శాండిల్స్ కానీ, షూస్ కానీ, ఏమైనా ఏ ప్రోడక్ట్స్ అయినా, అదే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా. ఇది స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఎంటర్ అయ్యాక మనకి ఈ విధంగా ఉంటుంది. మేమైతే చకచక ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వెళ్ళాము. ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్కి వెళ్దామని అనుకుంటున్నాం. లైఫ్ స్టైల్లో బట్టలు కొంచెం బాగుంటాయి. అలాగే ఇక్కడ మ్యాక్స్, అరూలియా, బిబా అన్నీ ఉన్నాయండి. అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్తే కొంచెం ఈ డైలీ వేర్ బట్టలు అయితే తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. సో వెళ్ళాక అక్కడ ఒక ప్రోగ్రామ్ మళ్ళీ జరుగుతుంది. ఏం ప్రోగ్రామ్ అంటే కార్స్కి రిలేటెడ్గా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఎక్కడ చూసినా కూడా 50% సేల్, 50% సేల్ అని ఒక రెడ్ కలర్లో అయితే పెట్టారు. ఇదైతే చూడండి, ఏదో కార్కి సంబంధించిన గేమ్స్ ఏవో జరుగుతున్నాయి. ఇంకా దాన్ని చూసేసుకుంటూ మేము ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. అయితే ఈ లోపల మా హస్బెండ్ ఏంటంటే శాండిల్స్ అండ్ ఈ షూస్కి మంచి పర్సంటేజ్ ఉన్నట్టుంది, ఒకసారి వస్తావా అన్నారు. మళ్ళీ కిందకి వెళ్ళానండి. నేను కిందకి వెళ్ళి ఆ శాండిల్స్ అండ్ షూస్ ఏమైనా ఉంటాయేమో నాకు నచ్చినవి అని చెప్పి చూశాను. ఎంత బల్క్గా పడేశారంటే చాలా ఉన్నాయండి, చాలా మోడల్స్. చాలా తీరిగ్గా ఓపిక్గా వెతుక్కోవాలి. అన్నీ వెతుక్కున్నాక అందులో మన సైజు ఉందో లేదో కూడా చూసుకోవాలి. నా సైజు అయితే చాలా చిన్నదండి. నా సైజు కోసం నేను వెతుక్కుంటా అన్ని శాండిల్స్ చూశాను. అయితే అందులో కొన్ని నచ్చాయి, కానీ ఎందుకో నాకు అంతగా ఎక్కలేదండి. ఇంకా ఆ షాప్ నుంచి వచ్చేసి ఇంచు 5 అని వేరే షాప్కి వచ్చాము. ఇందులో అయితే 40% సేల్, 50% సేల్ ఉంది. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి, కళ్ళు చెదిరిపోయే మోడల్స్ ఉన్నాయి. చూసారా ఎంత బల్క్గా వేశారో. కానీ ఇందులో ఏది కూడా నాకైతే సెట్ అవ్వలేదండి. నేను తీసిన ఒక 3-4 సెట్ అయ్యాయి. బట్ సెట్ అయ్యాయి అంటే నా కాళ్ళకి సరిపోయాయి, కానీ నాకైతే నచ్చలేదండి. చూస్తున్నారుగా, ఇదైతే బాగుంది తీసేసుకుందాం అనుకున్నా, కానీ ఇదైతే కొంచెం పొడవుగా ఉందండి. నాకైతే సరిపోదు, అంటే ఎగ్జాక్ట్గా సరిపోలేదు. అలా ఒక 2-3 మోడల్స్ అయితే తీసుకున్నాను. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది, కానీ మా హస్బెండ్ ఎప్పుడు ఫ్లాటే వేసుకుంటావా, కాస్త హిల్ టైప్ చూడొచ్చు కదా అన్నారు. అప్పుడు ఈ హిల్ టైప్ చూసానండి, కానీ ఈ రెండింటితో కలిపి నడుస్తూ ఉంటే అంత కంఫర్టబుల్గా నాకైతే అనిపించలేదు. ఎంత సేల్లో ఉంటే మాత్రం కంఫర్టబుల్గా లేకపోతే మనం ఎలా తీసుకుంటాం, అందుకని తీసుకోలేదండి. నా సైజులో అయితే నాకు ఈ 3-4 మోడల్స్ మాత్రమే కనిపించాయి. ఇంకా అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం ఎందుకని చెప్పి దాన్ని వదిలేసి మళ్ళీ లైఫ్ స్టైల్కే వచ్చాము. లైఫ్ స్టైల్కి ఎందుకు వచ్చామంటే మా బుడ్డదానికి ఫ్యాంట్స్ అయితే లేవండి డైలీ వేర్, అవి తీసుకుందామని వచ్చాను. బట్ ఎక్కడ చూసినా కళ్ళు చెదిరిపోయేలాగా 50%, 60%, 75% సేల్ కూడా పెట్టారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, నేను ఎంత సేల్లో పెట్టినా కూడా ఈ మార్కెటింగ్ టెక్నిక్ వల్ల లేకపోతే మార్కెట్ ట్రిక్స్ వల్ల నాకు తెలీదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అదే రేట్ ఉంది, ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది, మళ్ళీ దాని మీద 50% అంటున్నారు. అది ఎలా 50%, ఎలా 75% అయ్యిందో నాకైతే తెలీదు. బట్ మేబీ కొన్ని ప్రోడక్ట్స్కి అయితే యాజ్ పర్ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఇస్తున్నారేమో. నేను రీసెంట్గా లాస్ట్ మంతే వెళ్ళాను, సేమ్ ప్రైసే ఉంది. అప్పుడు కూడా 50% అని అన్నారు, ఇప్పుడు అదే పర్సంటేజ్ అన్నారు. నేనైతే అలాగా నాకు సంబంధించిన డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ ఒకసారి అలా లుక్ వేసాను. బట్ తీసుకోవాలని నేను వెళ్ళలేదు కాబట్టి జస్ట్ లుక్ మాత్రమే వేశాను. ఇక ఫైనల్గా మా పాపకి ఒక 2 ప్యాంట్లు అయితే తీసుకున్నాను. డైలీ వేర్ అయితే దొరకలేదండి, డైలీ వేర్ ఇక్కడ లేవు అని చెప్పారు. ఇంకా నేను జీన్ ప్యాంట్లు ఏవో ఆఫర్లో వచ్చాయని చెప్పి తీసుకున్నాను. కానీ తీరా చూస్తే మార్కెటింగ్ టెక్నిక్ అలాగే ఉంది. అయినా సరే మనం ఆగం కదా,
సో తీసేసుకున్నాను ఒక 2 ప్యాంట్లు మా బుడ్డదానికి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏవో షూస్ శాండిల్స్ ఉండేసరికి సరే ఒక లుక్ వేద్దాం అని చెప్పి మళ్ళీ లుక్ వేసాను, ఏమైనా నచ్చుతాయేమోనని. కానీ ఇక్కడ కూడా నాకు ఏవీ నచ్చలేదు. ఒకవేళ నచ్చిన వాటిలో నాకు సంబంధించిన సైజ్ అయితే లేదు. ఇంకెందుకులే అని చెప్పి ఇది కూడా వదిలేసానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. కానీ మా హస్బెండ్ ఒకసారి పైకి వెళ్ళి మా బాబు కోసం ఏమైనా ఉంటాయేమో చూద్దామని పైకి వెళ్ళాము. బాబు కోసం అయితే ఉన్నాయి కానీ అవి అంతగా నాకు ఎక్కలేదండి, మా హస్బెండ్కి కూడా ఎక్కలేదు. బట్ ఎనీవే ఒకసారి చూద్దాం ఇంకా ఏమైనా మంచి ఉంటాయేమో అని చెప్పి ట్రై చేశాను. మ్యాక్సిమం డైలీ వేర్ కానీ నార్మల్ బర్త్డేస్కి కానీ నేను ఇక్కడే తీసుకుంటుంటాను. పాపకి బిబాలో డ్రెస్సెస్ కూడా ఇక్కడే తీసుకుంటాను. బిబా షోరూమ్ కూడా వేరేగా ఉంది కానీ ఇక్కడ ఎక్కువగా తీసుకుంటాను. అయితే ఫైనల్గా మేము అది షాపింగ్ చేసి వచ్చేస్తుంటే మా పాపకి ఆకలేస్తుందని చెప్పింది. సడన్గా బైక్ ఆగిపోయింది. ఇంకా ఆ పక్కనే ఒక షాప్ ఉంటే ఇంకా నూడిల్స్ తిందాం అని చెప్పి అంటే తింటాను అంది. యాక్చువల్లీ బయట ఫుడ్ మంచిది కాదు, మనమైతే ఆగం కదా. సరే ఏదో ఒకసారే కదా, పర్వాలేదులే అని మనసుని తటాయించుకున్నాను. ఒక నూడిల్స్ ప్లేటు అలాగే ఒక మంచూరియన్ ప్లేటు కూడా కొనుక్కున్నాము. అది రావడానికి టైం పట్టింది. ఇంకా వెయిట్ చేసేసరికి నూడిల్స్ వచ్చింది. నూడిల్స్ చాలా వేడివేడిగా ఉందండి. బయట అన్న పేరే కానీ రోడ్ సైడ్ అన్న పేరే కానీ చాలా బాగుందండి. చాలా డీసెంట్గా చేశాడు. స్పైసెస్ గట్రా ఏం లేవు, బాగానే ఉంది. సో అది కాస్త తినేసరికి ఈ లోపల మంచూరియన్ కూడా వచ్చింది. దాని టేస్ట్ అంతగా బాగాలేదు. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ.